ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను అని. ఇది చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా గొప్ప విషయం అండి. గర్భవతి అయిన తర్వాత 3 రోజుల్లో డెలివరీ అవ్వదు. 9 నెలలు కష్టపడాలి, ప్రయాసపడాలి, జాగ్రత్తగా ఇవన్నీ చేసుకోవాలి. ఆవిడ తనను గాని తన భర్తను గాని హైలైట్ చేయట్లేదు గాని బిడ్డ పుట్టిన తర్వాత యెహోవా దయ వలన నేను తల్లినయ్యాను, దేవుని దయ వలన నాకు సంతోషం వచ్చింది. వీళ్ళ ప్రమేయం లేదా? ఉంది. ఈవిడ కష్టం లేదా? పెంచలేదా? 9 నెలలు ఉంది. కానీ ఆవిడకి ఒకటి అర్థమైంది, నేనెంత కష్టపడినా ఎంత కాపాడుకున్నా లోపల కడుపులో బిడ్డని దేవుడు దయ ఉంటే తప్ప బయటకు రాడు. గర్భంలోనే చచ్చిపోయిన కేసులు మనం చూసాం, బయటకు రాకుండానే లెక్కలేని కేసులు. 8 నెలలకి 7 నెలలకి 100 పుట్టిన వెంటనే చనిపోవటం, పుట్ట ముందే చనిపోవటం. ఇక్కడ చూడండి, దేవుణ్ణి హైలైట్ చేస్తున్నా అవ్వ. దేవుని దయ వలన నేను ఒక బిడ్డని సంపాదించుకున్నాను, దేవుని దయ వలన. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. దేవుని దయ వల్ల నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను, దేవుని దయ వల్ల ఒక ఉద్యోగం సంపాదించుకున్నాను, దేవుని దయ వల్ల నాకు కుటుంబం వచ్చింది, దేవుని దయ వల్ల నాకు పిల్లలు పుట్టారు, దేవుని దయ వల్ల నేను బిజినెస్ చేస్తున్నాను, దేవుని దయ వల్ల నేను పరిచర్య చేయగలుగుతున్నాను, దేవుని దయ వల్ల నేను సంఘ పెద్ద అయ్యాను, దేవుని దయ వల్ల నేను సేవకుని అయ్యాను. అన్నిటికీ వర్తిస్తుంది దేవుని దయ అనేది. ఆయన దయ లేకుండా మనం ఏమీ చెయ్యలేము. చాలా విలువైన పాయింట్ అండి. ప్రతిదీ దేవుని దయ వల్లే నువ్వు సంపాదించుకున్నావు. ఆరోగ్యమైన, అందమైన, డబ్బైన, కుటుంబమైన, పరిచర్య అయిన, వాహనాలైన, A to Z ప్రతి విషయం సమస్తం దేవుని వల్లనే కలిగినాయి. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన సహాయంతోనే ఎదుగుతున్నాం. గాలి, నీరు, వెలుతురు ఇచ్చేది దేవుడు. ఈ భూమి దేవునిది. వర్షం ఇచ్చేది దేవుడు. డబ్బు పెట్టి ఎవడు వర్షాన్ని కొనట్లేదు. గాలిని డబ్బులు పెట్టి ఎవరు కొనుక్కోట్ల, కోడీశ్వర్లు కూడా. సమస్తం దేవుడిది. సమస్తం దేవుని దయ వల్ల. కష్టం ఉంటది, ప్రయాస ఉంటది దాంట్లో. అయినప్పటికీ మనం వాటిని చూసుకోకుండా దేవుని దయ వల్లనే నేను ఈ రోజు ఇలా ఉన్నాను, దేవుని దయ వల్ల సంపాదించుకున్నాను, దేవుని దయ వల్ల ఇవి అనుభవిస్తున్నాను. అది ఓన్లీ దీనులు మాత్రమే అలా అనగలరు. అహంకారులు ఎప్పటికీ అలాగా అనలేరు.